ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. రైట్ ఎగ్జాక్ట్లీ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికి ఇది ఖమేనీకి సంబంధించిన ప్యాలెస్కి సంబంధించిన విజువల్స్. ఇదే ప్యాలెస్ని ఇజ్రాయెల్ అమెరికా దాదాపు ఒక 30 మిసైల్స్తోని దీన్ని దాడి చేసి మొత్తానికైతే భూస్థాపితం చేసింది. ఇక్కడ చూడడానికి ఒక ప్యాలెస్ లాంటి ఒక బిల్డింగ్ లాంటిది ఏమీ కనిపించట్లేదు. అంతా భూస్థాపితం అయిపోయిన సిచ్యువేషన్. దీన్ని భూస్థాపితం చేయడం ఈ స్ట్రైక్స్లోనే మొత్తానికైతే ఖమేనీతో పాటు కూతురు, అల్లుడు, అలాగే కోడలు, అలాగే మనవరాలు వీరందరూ కూడా ఖమేనీ ప్యాలెస్లో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం తెహరాన్కి సంబంధించిన సిటీలో ఉన్న ప్యాలెస్, ఇది ఖమేనీ ప్యాలెస్. ఇక్కడ ప్రస్తుతానికి ప్యాలెసే కనిపించకుండా పోయింది, భూస్థాపితం అయిపోయింది. మనం చూస్తున్నాం ఈ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ ప్లేస్లోనే ఖమేనీ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ పక్కన ఒక బిల్డింగ్ మనం చూస్తే కనుక ఒకసారి ఇలాంటి ఒక స్ట్రక్చర్, ఇలాంటి ఒక బిల్డింగ్, ఇక్కడ ఒక ప్యాలెస్ ఉండేది. అలాంటి ప్యాలెస్ ప్రస్తుతానికి కనిపించకుండా పోయింది. దాదాపు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఇజ్రాయెల్ ఒక 30 మిసైల్స్తోని మొదటగా ఫస్ట్ స్ట్రైక్స్లోనే ఇటు 30 మిసైల్స్తోని తెహరాన్లో ఉన్న ఖమేనీ ప్యాలెస్ని టార్గెట్ చేస్తూ స్ట్రైక్స్ చేశారు. మొత్తానికైతే ఈ స్ట్రైక్స్లోనే ఖమేనీ చనిపోయినట్టు తెలుస్తుంది. ఖమేనీ చనిపోవడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న స్ట్రైక్స్, ఇక్కడ జరిగిన ఈ విధ్వంసం వల్లనే ఖమేనీ చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక మెరుపు దాడి చేశారు ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. చాలా క్లియర్గా కొన్ని నెలల పాటు మేము ట్రాక్ చేస్తూనే వచ్చాం. కొన్ని నెలల పాటు మా ఇంటెలిజెన్స్, మా దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా అన్నీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే వీళ్ళని టార్గెట్ చేశాము. ఆ స్ట్రైక్స్ సక్సెస్ఫుల్గా చేయగలిగామంటూ ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇటు అమెరికా చెప్పుకొస్తున్నారు. మా దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకున్నామంటూ ఇటు ట్రంప్ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ని పెట్టి చాలా క్లియర్గా చెప్తున్నాడు. చాలా క్లియర్గా మేము చేసే పనులు, మా దగ్గర ఉన్న టెక్నాలజీ, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, వీటన్నిటి వల్ల ఇటు ఖమేనీ కానీ, ఖమేనీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ, అట్లాగే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తానికైతే దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చాలా క్లియర్గా ఇప్పుడు చూస్తున్నాం. ఇటు ఖమేనీ ఇంటికి, ఆ ప్యాలెస్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇక్కడే దాదాపు ఇజ్రాయెల్ 30 మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడి తర్వాతనే ఇటు ఖమేనీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ, రెజీమ్ కానీ, ఇటు ఖమేనీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ, రెజీమ్ కానీ ఇటు గల్ఫ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా మరి గల్ఫ్ కంట్రీస్ పైన ఎందుకు దాడి చేశారు? ఎవరైనా ఇరాన్ రెజీమ్ని తమ చేతుల్లోకి తీసుకుందామన్న ప్రయత్నం ఏమైనా చేశారా? గతంలో మనం చూస్తే అలీ లర్జానియా అనే ఒక వ్యక్తికి ఖమేనీ తన కమాండ్ని, అంటే తన పవర్స్ అన్నిటినీ కూడా ఇస్తున్నట్టు డిఫెన్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి తానే అంతా అంటూ గతంలో ఇటు అలీ లర్జానియాకి అయితే మొత్తానికైతే పవర్స్ ఇచ్చాడు. మరి అలీ లర్జానియా వార్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశాడా? వార్ని ముందుకు తీసుకెళ్లి ఇరాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా? మొత్తానికైతే ఖమేనీ అయితే ఇనిషియల్గా చేసిన ఈ స్ట్రైక్స్లో మనం విజువల్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ విజువల్లో ఖమేనీ ఇనిషియల్గా అమెరికా చేసిన, ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్లోనే, ఇనిషియల్ మిసైల్ స్ట్రైక్స్లోనే ఖమేనీ చనిపోయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత కూడా మరి ఎందుకు ఎంత అగ్రెసివ్గా ఇరాన్ ఇటు గల్ఫ్ కంట్రీస్ అలాగే ఇజ్రాయెల్ పైన ఎందుకు దాడులు చేసింది అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇరానియన్ ప్రజలకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు మనం. రైట్ సైడ్ బాక్స్లో దాంట్లో విజువల్లో చూస్తున్నాం. పక్కన ఒక పెద్ద బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అలాంటి ఒక బిల్డింగ్ ఉండాల్సిన ప్లేస్ అది. మొత్తానికైతే అక్కడ ఉండాల్సిన ప్యాలెస్ ప్రస్తుతానికి భూస్థాపితం అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ దాడుల్లో ఇటు ఖమేనీతో పాటు అల్లుడు, కూతురు, అలాగే కోడలు, అలాగే మనవరాలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మనం విజువల్స్లో చూస్తాము. ఇటు ఖమేనీకి సంబంధించిన విజువల్స్, అలాగే ఇటు ప్రెసిడెంట్కి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. ఇటు వీరందరూ కూడా ఈ దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ప్రజలకి మంచి జరిగిందనుకుంటున్నారా?
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెహరాన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి, ఎట్ ద సేమ్ టైం ఖమేనీ చనిపోయాడంటూ అక్కడ ప్రజలు, అక్కడ ఇరానియన్ మీడియా కూడా చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద దీనిపైన ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ నాతో పాటు ఉన్నాడు. సచిన్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ కానీ అలాగే ట్రంప్ కానీ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి అనేది కూడా ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. సచిన్, ఇటు ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడంటూ ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. అలాగే ఇరానియన్ నేషనల్ మీడియా కూడా దీన్ని అధికారికంగా, దీన్ని అఫీషియల్గానే దీన్ని అనౌన్స్ చేస్తుంది. సో ఎలా చూడాలి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్?